ఒక అందమైన గ్రామం, పచ్చని పొలాలు, పొడవాటి చెట్లు, కొంతమంది రైతులు, నడుస్తున్న జంతువులు. ఆ గ్రామంలో చింటూ అనే తెలివైన కుందేలు ఉండేది. ఒకరోజు బోరు అనే నక్క ఆ గ్రామానికి వచ్చింది. అది ఎప్పుడూ తేలికగా ఆహారం దొరికే మార్గాన్ని వెతుకుతూ ఉండేది. చింటూని చూసి దాని వేళ్లు నాకుకుంది. చింటూ నక్కను గమనించి అప్రమత్తమైంది. అది మెల్లగా ఒక ఉచ్చు తప్పించే యోచన చేసింది. బలహీనంగా నటిస్తూ నెమ్మదిగా నడిచింది. నక్క చింటూని దగ్గరకు వచ్చి, చిన్న కుందేలా, నువ్వు బలహీనంగా కనిపిస్తున్నావు, నేను సహాయం చేయనా అని అడిగింది. చింటూ కాసేపు దగ్గుతూ, ఓహ్ తెలివైన నక్క, నేను చాలా బలహీనంగా ఉన్నాను. గ్రామంలో ఒక మాయాజలాశయం ఉందని చెప్పారు. అది నాకు బలం ఇస్తుందని వారు అంటున్నారు. నక్క కళ్ళు మెరిసిపోయాయి. ఆహా, ఆ మాయాజలాన్ని తాగితే నేను గ్రామంలోనే బలవంతుడిని అవుతాను అని ఆశపడింది. చింటూ నెమ్మదిగా అడుగులు వేసి నక్కను అటవిలోకి తీసుకెళ్ళింది. నక్క దాన్ని ఆనందంగా అనుసరించింది. అవి ఒక పెద్ద నది దగ్గరకు చేరాయి. అక్కడ ఒక పాత వంతెన ఉండేది. నాకు ఈ వంతెన దాటడం కష్టం అని చింటూ బలహీనంగా నటించింది. నువ్వు నా పైకి ఎక్కు, నేను నిన్ను తీసుకెళ్తాను అని నక్క చెప్పింది. చింటూ ఆనందంగా నక్క మోదలెక్కింది. వంతెన మధ్యకి చేరాక చింటూ ఒక్కసారిగా ఓహ్, వంతెన విరిగిపోతుంది అని అరవడం ప్రారంభించింది. నక్క భయపడిపోయింది. అది పరుగెత్తడం మొదలుపెట్టింది. అదే సమయంలో వంతెన విరిగి నక్క నదిలో పడిపోయింది. చింటూ నది ఒడ్డున నిలబడి నవ్వుతూ, ఓహ్ నక్క, లోభం ఎప్పుడూ ప్రమాదానికి దారి తీస్తుంది అని చెప్పింది. నక్క నదిలో కష్టపడుతూ బయటకు వచ్చింది. అది నీటితో తడిసి అలసిపోయి ఒడ్డున చేరుకుంది. చింటూ ఆనందంగా గ్రామానికి వెళ్ళింది. మిగతా జంతువులందరూ దాని తెలివికి ముచ్చటపడ్డారు. నక్క ఒక చెట్టు క్రింద కూర్చొని ఆలోచించింది. లోభం నా పతనానికి కారణమైంది అని అంది. గ్రామస్తులు చింటూని పొగిడుతూ దానికోసం తాజా క్యారెట్లను తెచ్చి ఇచ్చారు. నీ వల్ల గ్రామం సురక్షితంగా ఉంది అని అన్నారు. నక్క తిరిగి గ్రామానికి ఎప్పుడూ రాలేదు. అది అడవిలోనే ఉండి నిజాయితీగా ఆహారం సంపాదించుకోవాలని నిశ్చయించుకుంది. చింటూ తెలివైన కుందేలుగా మారిపోయింది. జంతువులంతా దానిని సలహా కోసం ఆశ్రయించేవారు. గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. జంతువులందరూ సురక్షితంగా జీవించసాగారు. చింటూ ముద్దుగా క్యారెట్ తింటూ ఆనందంగా గడిపేది. ఈ కథ బాగా ప్రాచుర్యం పొందింది. అందరూ లోభం ఎప్పుడూ ప్రమాదానికి దారి తీస్తుంది, తెలివితేటలు నిన్ను రక్షిస్తాయి అనే నేర్చుకున్నారు. Please subscribe to our channel.